ఏవిన్ న్యూస్ కి స్వాగతం. సిద్దిపేట జిల్లా గజ్వెల్లో సోమవారం బీఆర్ సీనియర్ నాయకుడు సిద్దిపేట జిల్లా కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షుడు ఎన్సీ సంతోష్ మాట్లాడారు. గజ్వెల్ ప్రాంతాన్ని ఇటీవల హెచ్ఎండిఏ లిమిట్స్ లో చేర్చడం వల్ల ఇక్కడ రోడ్డు విస్తరణలో స్థలాలు ఇల్లు కోల్పోవడం బాధితులందరికీ ఇదొక మంచి అవకాశం. గతంలో టీడీఆర్ సర్టిఫికెట్లు కేవలం కార్పొరేషన్ పరిధిలోని ప్రాంతాలకే పరిమితం కావడం వల్ల అప్పట్లో మనం ఈ సర్టిఫికెట్లు ఇవ్వలేకపోయాం. కానీ ఇప్పుడు బాధితులకు మార్కెట్ వాల్యూ కంటే 400% లబ్ధి చేకూరేలా జీవోలు ఉన్నాయని పాలకవర్గం ఈ విషయమై సంబంధిత అధికారులతో మాట్లాడి బాధితులందరికీ లబ్ధి చేకూర్చే విధంగా మున్సిపాలిటీలోని సెక్షన్ల అధికారులతో ఒక కమిటీ వేసి తక్షణమే బాధితుల వివరాలు సేకరించాలని కోరారు. అలాగే రోడ్డు విస్తరణలోని బాధితులకు గత నాయకులు ఇచ్చిన హామీ ప్రకారం వారి ఇంటి నిర్మాణ అభివృద్ధిలో బాధితులందరికీ న్యాయం జరిగేలా కృషి చేయాలని తెలిపారు. ముందుగా ఈ సమావేశానికి విచ్చేసినటువంటి మా పత్రికా సోదరులందరికీ కూడా పేరుపైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అయితే ఈ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం మన గజ్వెల్ పెగ్నాపూర్ మున్సిపాలిటీలో మనకు కొన్ని సంవత్సరాలుగా మనకు ఏదైతే డెవలప్మెంట్ అవుతుందో ఆ డెవలప్మెంట్ విషయంలో గజ్వెల్ పెగ్నాపూర్ మున్సిపాలిటీకి సంబంధించిన ఏదైతే ప్రజలు తన సొంత భూమినో లేకపోతే వాళ్ళ సొంత ఒక ఇల్లును కోల్పోయారో వారికి లబ్ధి చేకూర్చే ఒక విషయం. ఈ విషయంపై ఈరోజు ఈ చిన్న సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ డెవలప్మెంట్ సంబంధించి ఎన్నో కార్యక్రమాలు గజ్వెల్లో గత కొన్ని సంవత్సరాలుగా జరిగినాయి. అందులో ఒక 2 విషయాలు మనం చూసుకున్నట్టయితే కోటమైసమ్మ రోడ్డు విస్తరణే కావచ్చు, లేదా మన పిడ్చెట్ రోడ్ విస్తరణే కావచ్చు. ఈ 2 రోడ్ల విస్తరణలో దాదాపు చాలామంది తన సొంత భూమి కావచ్చు, పట్టా భూమి కావచ్చు, లేదా వారి యొక్క సొంత ఇంటి నిర్మాణాలు కోల్పోవడం జరిగింది. అయితే వీళ్ళందరికీ కూడా లబ్ధి చేకూర్చే బాధ్యత ఒక ప్రజా నాయకులుగా మనందరిపై ఉన్నది అని ప్రతి ఒక్క పార్టీ నాయకులు కూడా గుర్తించాలి. అటు బీజేపీ కావచ్చు, కాంగ్రెసే కావచ్చు, బీఆర్ఎస్ నాయకులే కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా గుర్తించి వీళ్ళందరికీ కూడా న్యాయం చేకూర్చాలనే ఒక విషయంపై ఈరోజు సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. అయితే మన గజ్వెల్ రీసెంట్గా లాస్ట్ సంవత్సరం 2025 మార్చి 12లో హెచ్ఎండిఏ లిమిట్స్లో మన గజ్వెల్ మున్సిపాలిటీని అందులో చేకూర్చడం జరిగింది. సంబంధించిన అఫీషియల్ జీవో. ఇందులో గజ్వెల్ ప్రాంతాన్ని కూడా హెచ్ఎండిఏ లిమిట్స్లో మనం కలుపుతూ తెలంగాణ ప్రభుత్వం హెచ్ఎండిఏ ద్వారా ఇచ్చిన జీవో ఇది. అయితే ఇప్పుడు ఈ జీవో ప్రస్తావన నేను ఎందుకు తీసుకొస్తున్నానంటే, యాక్చువల్గా మా నాన్నగారు ఎన్సీ రాజమౌళి గారు చైర్మన్గా ఉన్నప్పుడు ఈ 2 రోడ్ల విస్తరణలో కూడా ఏదైతే బాధితులు ఉన్నారో వారికి న్యాయం చేకూర్చాలనే ఒక ఉద్దేశంతో వాళ్ళకి కాంపెన్సేషన్, వాళ్ళ ల్యాండ్ ఎంతైతే కోల్పోయారో వాళ్ళకు కాంపెన్సేషన్ ఖచ్చితంగా ఇప్పియాలి అనే ఒక ఉద్దేశంతో మన తెలంగాణ ప్రభుత్వం, అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం, అంటే దాదాపు 2012 సంవత్సరంలో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ఒక టీడీఆర్ అని ఒక మెకానిజంని తీసుకొని వచ్చింది. టీడీఆర్ అంటే ట్రాన్స్ఫరబుల్ డెవలప్మెంట్ రైట్స్. ఎవరైతే రోడ్డు విస్తరణలో తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడైతే మాస్టర్ ప్లాన్స్లో ఉన్న రోడ్స్, ఆ ప్రాంతానికి సంబంధించిన మాస్టర్ ప్లాన్స్లో ఉన్న రోడ్స్ ఏదైతే ఎక్స్పాన్షన్ అవుతున్నాయో ఆ ఎక్స్పాన్షన్లో భాగంగా ఎవరైతే వారి యొక్క సొంత భూమిని కావచ్చు, సొంత ఇల్లును కావచ్చు కోల్పోతున్నారో వారికి ఒక విధంగా లబ్ధి చేకూర్చే విషయమై అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం 2012లో ఈ టీడీఆర్ అనే ఈ కాన్సెప్ట్ని ఈ సందర్భంగా నాకు తెలిసి ఒక విషయం నేను గట్టిగా అడగొచ్చు. ఏంటి అంటే, మళ్ళీ మీ నాన్నగారు మున్సిపల్ చైర్మన్ గతంలో మళ్ళీ మీరు ఎందుకు ఇవ్వలేదని చెప్పేసి అడగొచ్చు. అయితే ఒక చిన్న విషయం, ఈ టీడీఆర్ సర్టిఫికేట్స్ యాక్చువల్గా హెచ్ఎండిఏ లిమిట్స్లో ఉన్న ప్రాంతాలకే పరిమితం చేయడం, లేదా మున్సిపల్ కార్పొరేషన్ ప్రాంతాలకే పరిమితం చేయడం వల్ల అప్పుడు మేము టీడీఆర్ సర్టిఫికేట్ చేయలేకపోయాము. ఇప్పుడు గజ్వెల్ ప్రాంతాన్ని హెచ్ఎండిఏ లిమిట్స్లో యాడ్ చేయడం వల్ల ఇది ఒక మంచి అవకాశంగా తీసుకోవాలని సందర్భంగా తెలియజేస్తున్నాను. అయితే నేను ఈ బాధితులకు కూడా ఒక చిన్న విజ్ఞప్తి చేస్తున్నాను. ఎవరైతే ఈ రోడ్డు విస్తరణలో ప్లేస్ కోల్పోయారో మీరందరూ కూడా లోకల్ మున్సిపల్లో ఉన్న టీపీఎస్ సెక్షన్లో మీరు కలిసినట్టయితే వాళ్ళు ఖచ్చితంగా మీకు హెల్ప్ చేస్తారు. ఎందుకంటే నేను సంబంధిత అధికారులతో మాట్లాడడం జరిగింది. వాళ్ళు కూడా సానుకూలంగా స్పందించారు. ఖచ్చితంగా ప్రజలకు ఉపయోగపడితే మేము ఖచ్చితంగా మా వంతు కృషి మేము చేస్తామని తెలియడం జరిగింది. ఎవరైతే బాధితులు ఉన్నారో మీ యొక్క ల్యాండ్ పేపర్స్, దానికి సంబంధించిన ల్యాండ్ పేపర్స్, ఎంత రోడ్ ఎఫెక్ట్ అయిందో అవన్నీ కూడా మీరు రెడీ చేసి పెట్టుకోండి. మున్సిపల్ అధికారులతో మళ్ళొక్కసారి నేను ఖచ్చితంగా వాళ్ళతో మీటింగ్ పెట్టుకొని అది ఏ విధంగా అప్రోచ్ కావాలి, దానికి సంబంధించిన పాలక వర్గంతో కూడా నేను మాట్లాడి ఏ విధంగా అప్రోచ్ కావాలని చెప్పేసి ప్రజలకు అవగాహన కల్పించే విధంగా
నా కార్యాచరణ ఉంటుందని సందర్భంగా తెలియజేస్తున్నాను.